कथंचित् भवति दृष्ट्यानकालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्ष्यस्यन्तम् अनिन्दिते। మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటి కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల అలలయే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల కంటినే తడిపితే చూపదే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటే కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర కాండ మన అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఒక్క కసినో ఏంటి మామ్ 100 ఓపెన్ చేయొచ్చు. అందుకు లైన్ క్లియర్ అయింది మామ్. టెన్షన్ మొత్తం పోయింది ఫైనలీ. కొంచెం అర్థమయ్యేలాగా చెప్పు. మామ్ నువ్వు నిజంగా ట్యూబ్ లైట్. ఇప్పటి వరకు మన దేని గురించి టెన్షన్ పడ్డాం? స్నేహ అబోషన్ గురించే కదా. అవును, స్నేహకి అబోషన్ అయిపోయింది మామ్. స్నేహకి అబోషన్ అయిపోయింది. అవును, నిజంగానా? ఎస్, దానంతటా అదే అబోషన్ కి ఒప్పుకోయేలా చేశాను. మొత్తానికి అనుకున్నది సాధించావురా. ఐఎమ్ రియల్లీ హ్యాపీ నౌ. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. దాన్ని అడ్డం పెట్టుకుని చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కదా. అబార్షన్ చేయించడానికి ఇంత కష్టపడాల్సి వచ్చింది. మనం చెప్పేదంతా చేయడానికి అది ఒప్పుకుంటుందంటావా? నేనున్నాను కదా, డోంట్ వరీ. సెంటిమెంట్ తో దెబ్బ కొడితే ఈజీగా పడిపోతుంది. కానీ మనం చెప్పినట్టుగా చేయాలంటే
ముందు అది మనల్ని నమ్మాలి, నమ్మించే విధంగా మనం బిహేవ్ చేయాలి. ఏం చేస్తావో నువ్వు చూసుకోరా. ఓకే, మేం మాత్రం ఏం చెయ్యాలన్నది మాత్రం చెప్పు. ఓకే, కూల్. అవును, ఇంతకీ అది ఎక్కడుంది? అబార్షన్ అయింది కదా, పక్కింటి పాపతో తన బాధ చెప్పుకుంటుంది. బ్లడీ సెంటిమెంటల్ ఫూల్. భరించలేక వచ్చేశాను. వెల్ ఎనీవే, యా నువ్వెందుకింత భయపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. జస్ట్ ఎంగేజ్మెంటే కదా జరిగింది. ఏదో పెళ్ళైపోయినట్టు, మనం శాశ్వతంగా దూరం అయిపోయినట్టు బాధపడిపోతున్నావేంటి? నీకు అలాగే ఉంటుంది. ఒక్కసారి నా ప్లేస్ లో ఉండి చూడు, ఎంత టెన్షన్ పడుతున్నానో అర్థం అవుతుంది. నిశ్చితార్థం జరిగిందంటే సగం పెళ్ళైపోయినట్టే. ఇంట్లో ఆల్రెడీ పెళ్లి పనులు మొదలు పెట్టేశారు. క్షణక్షణానికి టెన్షన్ పెరిగిపోతుంది తెలుసా. నిజంగా మనమిద్దరం దూరం అయిపోతామని భయం వేస్తోంది. ఇదంతా భరించడం నా వల్ల కావట్లేదు. మనం తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి రాజేష్, లేదంటే పరిస్థితి మన చేయి దాటిపోతుంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అవి మనల్ని విడదీయలేవు స్వాతి. పెళ్లికి ఇంకా చాలా రోజులు టైం ఉంది. కానీ మనం ఒక్కటవ్వడానికి ఒక్క క్షణం చాలు. నాకు 4 రోజులు టైం ఇవ్వు, మన పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. చూడమ్మా, ఇప్పుడేమంటావమ్మా? అక్కడ మావయ్యతో ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా ఇక్కడ ప్రేమ పేరుతో ఎలా తిరుగుతుందో చూడమ్మా. మాట్లాడవేంటి? అది చెప్తున్నది నిజమేనా? చెప్పక్క, రాజేష్ ని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అన్నావు. ఎవరితోనైనా సరే ధైర్యంగా చెప్తాను అన్నావు. ఇప్పుడు అమ్మ అడుగుతుంది కదా, చెప్పు. చెప్పవే. చదువుకోమని కాలేజీకి పంపిస్తే నువ్వు చదువుకోకుండా వెలగబెడుతున్న ఘనకార్యం ఇదన్నమాట. నీకేం పోయే కాలం వచ్చింది? ఏంటమ్మా, దానికేదో బుద్ధి లేకుండా చెప్పింది అనుకో, మరి నీ బుద్ధి ఏమైంది? అదేం చెప్తే దాన్ని గుడ్డిగా నమ్మేయడమేనా? నేను రాజేష్ ని ప్రేమించడం ఏంటమ్మా? రాజేష్ నా క్లాస్మేట్ అమ్మా. అయినా నేనెవరితో మాట్లాడితే వాళ్ళని ప్రేమించేసినట్టేనా? అవునా ఆంటీ, నేను స్వాతి క్లాస్మేట్స్ అంతే. మీరు అనుకుంటున్నట్టుగా మా మధ్య ఏమీ లేదు. హే, నువ్వు మాట్లాడుకు. మా అక్కని అమాయకురాలు చేసి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నదే కాకుండా ఇప్పుడు అబద్ధం కూడా చెప్తున్నావా? అమ్మా, వీళ్ళ మాటలు నమ్మద్దు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయేసరికి ఏం చెప్పాలో అర్థం కాక అబద్ధం ఆడుతున్నారు. నిజం చెప్పాక నువ్వు రాజేష్ ని ప్రేమిస్తున్నానని చెప్పలేదు. అమ్మతో చెప్తానంటే చెప్పుకుంటే చెప్పుకో, నాకేం భయం లేదని అనలేదు. అన్నావా లేదా చెప్పు. అవును, అన్నాను. మరేం చేయమంటావు? నేనెవరితో మాట్లాడినా రాజేష్ తో మాట్లాడుతున్నావా అని అడుగుతున్నావు. నేనెక్కడికి వెళ్తున్నా రాజేష్ ని కలవడానికి వెళ్తున్నానంటావు. నువ్వు రాజేష్ ని ప్రేమిస్తున్నావని 1కి 10 సార్లు అనేసరికి చిరాకు వేసి అవునని చెప్పాను. అంత మాత్రాన రాజేష్ ని ప్రేమిస్తున్నట్టేనా? అయినా బుద్ధిగా చదువుకోకుండా నీకు డిటెక్టివ్ పనులేంటే? నేనెక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవుతావు. నేనెవరితో ఫోన్లో మాట్లాడినా నక్కి నక్కి వింటావు. నా దగ్గర ఈ డిటెక్టివ్ పనులు చేసే బదులు ఏ డిటెక్టివ్ ఏజెన్సీలోనైనా జాయిన్ అవ్వు. బాగా డబ్బులు వస్తాయి, నాకు కూడా సాయంగా ఉంటుంది. తెలివిగా మాట్లాడి తప్పించుకోవాలని చూడొద్దక్కా. మీ ఇద్దరి మధ్య ఏమీ లేకపోతే మీ ఇద్దరు క్లాస్మేట్స్ మాత్రమే అయితే కాలేజీలో మాట్లాడుకోవాలే గాని మీ ఇద్దరికి ఇక్కడేం పని? ఇంట్లో ఉండి చూడు, ఎంత టెన్షన్ పడుతున్నానో అర్థం అవుతుంది. ఏంటమ్మా, ఇది నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నువ్వేమీ పట్టించుకోవట్లేదేంటి? పక్కనే మా ఫ్రెండ్ దీప వాళ్ళ ఇల్లుంది. ఈ రోజు అది కాలేజీకి రాలేదు. దాంతో చిన్న పనుండి కలవడానికి వెళ్తుంటే మధ్యలో రాజేష్ ఎదురుపడ్డాడు. క్లాస్మేట్ కదా అని మాట్లాడుతున్నాను. అది కూడా తప్పేనా?
ముందు నా పరువు తీశారు కదమ్మా. ఏయ్, మాట్లాడింది చాలు, నోరు మూసుకొని ఇంటికి పద. ఏంటమ్మా అంటే నా మాట మీద నీకు నమ్మకం లేదా? నువ్వు నన్నే అనుమానిస్తున్నావా? అయినా ఈ కాలంలో కూడా ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటుంటే తప్పుగా చూస్తున్నారంటే ఏమనుకోవాలో అర్థం కావడం లేదు. ఏ కారణమైనా ఇలా రోడ్డు మీద నిలబడి పరాయి మగాడితో మాట్లాడడం మన ఇంటా వంట లేదు. పదా. స్వప్న, నా మొహం మీదే ఉమ్మేస్తావా? నిన్ను అంత తేలిగ్గా వదలను. జీవితంలో నువ్వు మర్చిపోలేనంత రివెంజ్ తీసుకుంటా. రావే, రా. అమ్మా వదలమ్మా. రావే, రా. అమ్మా అమ్మా రమ్మంటున్నానా? అమ్మా. ఏంటమ్మా ఇది? ఇప్పుడు నేనేం చేశానని అంత కోపంగా ఉన్నావు? నోరు మీరే. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే కాళ్ళు చేతులు విరగొట్టి ఇంట్లో పడేస్తాను. అంటే ఎంత చెప్పినా కూడా ఇంకా నన్ను అనుమానిస్తున్నావా? దానికి పిచ్చెక్కి ఏదో చెప్పిందే అనుకో. నువ్వెలా నమ్మేస్తున్నావమ్మా? రాజేష్ నా క్లాస్మేట్ అమ్మా. రాజేష్ తో మాట్లాడడంలో తప్పేంటో నాకు అర్థం కావట్లేదు. ఇంకొకసారి ఆ మాట అన్నావంటే నాలుక చీరేస్తాను. రోడ్డు మీద నిలదీస్తే పరువు పోతుందని ఇంటికి తీసుకొచ్చానే కాని అక్కడే నీ 2 చెంపలు వాయించాలన్నంత కోపం వచ్చింది. వాడెవరితోనో మాట్లాడితే తప్పేంటి అని అడుగుతున్నావు. అసలు వాడితో మాట్లాడాల్సిన అవసరం ఏమిటే నీకు? అతను నా క్లాస్మేట్ అమ్మా. క్లాస్మేట్ అయితే బజార్లో నిలబడి వాడితో మాట్లాడాలా? అయినా నువ్వు మాట్లాడడానికి మీ క్లాసులో అబ్బాయిలు తప్పించి అమ్మాయిలు లేరా? నిన్న మీ మావయ్యతో నిశ్చితార్థం జరిగింది. ఈ రోజు ఎవరితోనో మాట్లాడడం చూస్తే ఎవరైనా ఏమనుకుంటారే? ఎవరో ఎందుకు? మీ మావయ్య చూస్తే నిన్ను తప్పుగా అనుకోడు. ఎందుకు అనుకుంటాడమ్మా? నా మనసులో ఏదైనా తప్పుడు ఆలోచన ఉండుంటే అసలు మావితో నిశ్చితార్థానికి ఎందుకు ఒప్పుకుంటాను? నేను వేరే అతన్ని ప్రేమిస్తున్నాను, మావిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పుండేదాన్ని కదా. నీ నోటి నుంచి ఆ మాటే గనక వచ్చుంటే ఆ క్షణమే నీకింత విషం ఇచ్చి మిగిలింది మేం కూడా తాగి చచ్చుండేవాళ్ళం. నిన్ను కాలేజీకి పంపించేది బుద్ధిగా చదువుకోవడానికే గాని ప్రేమ పేరుతో పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి కాదు. అసలు నిన్నింత ఖర్చు పెట్టి చదివించడం ఎందుకు? జరగరాందేదో జరుగుతుందని భయపడ్డవెందుకు? అమ్మా తల్లి, నీకో దన్నం, నీ చదువుకో దన్నం. ఇప్పటి వరకు నువ్వు చదివిన చదువు చాలు. రేపటి నుంచి కాలేజీకి వెళ్ళొద్దు. నీ అనుమానం కాదు గాని నా చదువు మీదకొచ్చిందమ్మా. నేను ఏ అబ్బాయిలతోనూ మాట్లాడకుండా ఉండడమే కదా నీకు కావాలి. ఇంకెవ్వరితోనూ మాట్లాడనమ్మా. కాలేజీకి వెళ్ళొద్దని మాత్రం చెప్పొద్దు. అయినా 4 రోజుల్లో పరీక్షలు పెట్టుకుని కాలేజీకి వెళ్ళకపోతే ఎలా అమ్మా? ఇప్పుడు నువ్వు పరీక్షలు రాసి ఎవరిని ఉద్ధరించాలి? ఎలాగో పెళ్ళైన తర్వాత చదువు ఆపేస్తారు కాబట్టి ఆ ఆపేదేదో ఇప్పటి నుంచి ఆపే. ఈ రోజు నుంచి నువ్వు కాలేజీకి వెళ్ళొద్దు. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడదు, లోపలికెళ్ళు. Vijay, why don't you listen to me? All I want is for us to have a child together. No, I don't want any kid, that's all. I know, but why do you keep saying that? It's over and over again. No, I don't want any kid, that's all. I don't want to raise your child in my life. She's I don't not want my any kid. explanation. I don't understand why you're being so difficult about this. Please, you I'm listen trying to me. talk to you about I something. don't want any kid, I want to do that's something all. for both of us. No. Why can't you First just you listen to me? She's your kid. Why don't you She's understand your me? child. I don't want to waste all my life raising somebody else's I kid. don't want to listen anything. But why? But why? No. Why are you raising your kid and somebody else's No, kid? I don't want any listen kid, to me. that's all. Why No. don't you listen to me? Why are you being so You difficult try to about listen this? me. Then what are you No. going to listen to what I'm saying? God's sake! Come back here! Don't run! No! Stop! Please I will leave me. shoot! Don't shoot me! Stop! I will shoot! Please! Don't run! Stop! I will shoot! Hey! Come back here now! Don't run! Hey!
Abhi! Wait! Hey, what the hell's happening here? Hey, what are you doing? What are you trying Get to do? the hell out of here! Child back! Hey, open the door! Open the door! Hey, sit down. Push on. Oh, God. Where are you? Where are you? Hey, open the living door! ఏమండి అటు చూడండి ఆ రాక్షసుడు ఆమెను చంపాలని చూస్తున్నాడండి పోలీసులకు ఫోన్ చేయండి అమ్మా Hello? Yes, I need a cop car immediately. A crazy man is terrorizing people in the neighborhood. The shots have been fired. I need an ambulance. I need it right now. ఇదంతా నీ వల్లే అవుతుంది బ్లడీ నీ వల్లే If you're not going to give the gift right now, I'm going to get all of you inside. హాస్పిటల్కి వెళ్దాం స్నేహ చాలా బ్లడ్ లాస్ అయింది Open the door right now. I'm going to get all of you inside. Don't try to escape from me. I will take it down anywhere. Come on. Hold it. Come on. Put the gun down. Put the gun down. right now. On the ground. Stay still. అభి డోంట్ వరీ ఏమవ్వదు They have my kid inside. అమ్మా Officer, they have my kid inside. Come on, where are my rights? Move it. I'm gonna get you for this. You got my kid, and I'm gonna give it back. I'm gonna get you for this. స్నేహ I'm gonna kill you. I'm gonna kill you, all of you. Sneha, hey, get up. Sneha, get up. Hey, Sneha. Sneha. అభి ఆంటీ అభి ఏం కాలేదుగా నీకు రా. ఏం కాలేదుగా నీకు కిందకి తెచ్చు పర్వాలేదండి Put her down. Are you okay? డాక్టర్ ఏం చెప్పారు? Are you sure? Yeah? Okay. వెళ్దారా. Come on, let's go. రా అభి Hi. Yes, officer. Hi, sir. Oh. We're just wondering, the detectives would like just to speak to them. It's just Yeah. routine.
Anytime there's a gunshot involved, sometimes I you was guys have wondering to when you come. guys would Yeah. come. Excuse me, ma'am. Are you okay? I'm sorry about what happened, but if you don't mind, the captain would like you to come down and answer a few routine questions. ఏంటండి? పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలట. పోలీస్ స్టేషనా? వద్దండి, నేను రాను. మళ్ళీ పోలీస్ స్టేషన్ కొద్దు. రండి మనం వెళ్ళిపోదాం. వద్దండి, స్నేహ, పోలీస్ స్టేషన్ కొద్దు. నేను రాను. Don't worry. చెప్పేది వినండి. బుల్లెట్ తగిలింది కదా? జస్ట్ ఫార్మాలిటీ అంతే. అది కాదు, నేను రానండి. నాకు మీరు వెళ్ళండి, నన్ను ఇంట్లో వదిలేండి, నేను రావట్లేదు. లిసన్ స్నేహ, వెళ్ళకపోతే ఇది ఇంకొక పెద్ద సమస్య అవుతుంది. ఓకే? See, it's a very routine thing. Don't worry about it. Guys, I'll be right behind you. Yeah, great. Come this way, please. Hey, స్నేహ, భయపడడానికి ఏం లేదు, ధైర్యంగా రా. ఓకే? Sorry, here. Please, have a seat. Please, it's okay. Sit down, it's all right. It's okay. Okay, officers, thank you. You all right? Relax. Relax. What happened? మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర